ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి నిరసన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో దీని వెనుక అనేక రకాలైనటువంటి అనుమానాలు కుట్ర కోణాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త ఖండంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేగవాలి పైకి, 1,00,000 గొంతులు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ మీరు పార్టీలను తిట్టండి, వ్యక్తులను తిట్టండి, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే సంఘ విద్రోహ శక్తుల నుంచి భారత్ని కాపాడడానికి తమ వంతు కృషి వాళ్ళందరూ చేయాలి, వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆయన ఏవైతే చెప్తూ వ్యాఖ్యలు చేశారో ఆ వీడియో ప్రస్తుతం మాత్రం వైరల్ అవుతుంది. ఇక దానికి సంబంధించి ఆయన జనసేన సైనికులకు ఎట్లా దిశానిర్దేశం చేశారో ఇప్పుడు ఈ వీడియో పైన చాలామంది స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, దేశంలో రానున్నటువంటి కాలంలో ఇటువంటి ఘటనలు అన్నీ జరుగుతాయి, దేశాన్ని విచ్ఛిన్నం చేసి అల్లర్లు సృష్టించేటువంటి మూకలు చెలరేగుతాయి, వారి స్వార్థం కోసం దేశంలో హింసను ప్రేరేపించే విధంగా నడుస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ దూరదృష్టితోటే ముందుగానే మాట్లాడి తమ యొక్క జన సైనికులను అందుకు అనుగుణంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు, దిశానిర్దేశం చేశాడని ఇప్పుడైతే అందరికీ వినపడుతుంది. ఇక ఏదైతే ఈ యొక్క ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపైన కూడా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. కొంతమంది విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారని చెప్పి వారికి మద్దతుగా మాట్లాడుతుంటే ఈ విద్యార్థులకు సంబంధించిన దాంట్లో కొంతమంది తమ యొక్క రాజకీయ దురుద్దేశంతో దీన్ని తప్పుదోవ పట్టే విధంగా ఆ దేశంలో అల్లర్లు చెలరేగే విధంగా అశాంతి నెలకొనే విధంగా వారి స్వార్థం కోసం, వారి స్వప్రయోజనం కోసం వారు దీన్ని ఉపయోగించుకున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే మరికొంతమంది మాత్రం ఇదే ఆధునిక కొన్ని విదేశీ శక్తులు కూడా దేశాన్ని తక్కువ చేసే విధంగా దేశంలో ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు లేదంటే అశాంతి నెలకొనే విధంగా వారు కూడా కొంతమంది ప్రోద్బలంతో ఇక్కడ కార్యకలాపాలు చెలరేగే విధంగా చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ యొక్క ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఇప్పుడు ఆందోళనలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీస్తున్నాయి. మరి ఇది రానున్న కాలం ఎటు వెళ్తుంది అనేటువంటి అంశం కూడా వచ్చేటువంటి చర్చకైతే వస్తుంది. దీనిపైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఈ యొక్క అల్లర్లకు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరిపైన కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాగే నీట్కు సంబంధించి ఏవైతే ఆరోపణలు వచ్చాయో, ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో దాంట్లో ఉన్న బాధ్యులను కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పినటువంటి అంశం కూడా ఇప్పుడైతే చర్చకు వస్తుంది. ఏదేమైనా ఈ హడావుడి వాతావరణంలో ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ దీన్నంతా ముందుగానే ఊహించి ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.